బిగ్ ఫైట్ కొనసాగుతోంది. విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నిస్తే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ప్రారంభం తమ హయాంలోనే జరిగిందని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అదనపు ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమైంది. 600 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోపు ఛార్జ్ షీట్ వేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. సొంత నియోజకవర్గంలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు అత్యంత ఆప్తుడు టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు పార్టీకి బైబై చెప్పేశారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేశారు వైసీపీ ఎంపీ గోరింట్ల మాధవ్. నీచ రాజకీయాలకు పయ్యావుల కేశవ్ అడ్రస్ అని, ఉరవకొండలో ఆయన చేయని అరాచకం లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులేంటని నిలదీశారు. తుంగతుర్తి వివాదం క్లైమాక్స్ కు చేరింది. సామేల్ కోమటిరెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై జగ్గారెడ్డి విచారణ పూర్తి చేశారు. నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామెంట్స్ పై మున్సిపల్ కమిషనర్ రియాక్ట్ అయ్యారు. కరప్షన్ లేకుండా పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు కమిషనర్ విశ్వనాథ్. ఎవరు లంచం అడిగినా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చని, తాను లంచం అడిగినా కంప్లైంట్ చేయొచ్చని అన్నారు. వైసీపీపై రివర్స్ అటాక్ మొదలుపెట్టారు బోరుగుడ్డ అనిల్. జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నాకి దిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల ఆవేదన ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. తాడికోనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ నిరసనకు దిగారు. డ్రైనేజ్ ఆక్రమణల వల్ల ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరి తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఆయుష్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తమకు 10 ఏళ్ల నుంచి స్టైఫండ్ పెంచలేదని చెబుతున్నారు. చండీపుర వైరస్ చిన్నారులపై పంజా విసురుతోంది. ఇప్పటికే 22 మంది మృతి చెందారు. ఇసుక ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అనుమానిస్తున్నారు. జ్వరం, వాంతులు, ఫిట్స్, స్పృహ కోల్పోవడం ప్రధాన లక్షణాలుగా గుర్తించారు వైద్యులు. E20 పెట్రోల్ పాలసీపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. 20% E20 లక్ష్యాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యం ఆదాయమే E20 విక్రయం లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్ అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తోంది. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరొక 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరుసగా జోష్ మీదున్న స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో ముగియగా నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో ముగిసింది.